ప్రభాస్ అన్న అంటే ఇంకా తెలిసిందే కదా, లేడీ ఫ్యాన్స్ అని ఏం లేదు, సూపర్ అంతే. ఎలా చూసినా మా మూవీ హిట్, కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టు ఉంది. అవతార్ సినిమా మైమర్పించేలాగా సినిమా తీశాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఏ సినిమా రిలీజ్ అయినా కూడా దాని మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించినటువంటి కల్కి సినిమా విడుదల సందర్భంగా అమలాపురం అభిమానులతో కోలాహలంగా మారింది. ఇది ఇప్పటికే కూడా హాలీవుడ్ రేంజ్లో హిట్ అయిందన్న టాక్ నేపథ్యంలో అభిమానులకు అటు ప్రభాస్కు సంబంధించి ఎక్కువ మహిళా అభిమానులు ఎక్కువ ఉంటారు. వారి సంతోషానికి అవధులు లేని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం అమలాపురంలోని వీపీసీ థియేటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లాస్ట్లో ఫైట్స్ అన్నీ కానీ చాలా బాగున్నాయి, క్లైమాక్స్ అవి బాగున్నాయి. ఓకే, బీజిఎం ఎలా ఉంది? సూపర్. నాగస్విన్ అంటే లైక్ డైరెక్షన్ ఎక్స్పెక్ట్ చేశారా ఈ రేంజ్లో ఉంటుందని? అంటే ఎక్స్పెక్టేషన్స్కి మించి కొంచెం, అంటే మా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు కాకపోయినా కొంచెం ఎక్కువే అయింది. పార్ట్ 2 కూడా అంచనాలు మించి ఉండబోతుందా? అంటే దీన్ని బట్టి కన్ఫర్మ్ ఉంటుంది అనుకో. పార్ట్ ఇంకా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. హాలీవుడ్ రేంజ్ హిట్ అందుకున్నాడా ప్రభాస్? అయిపోద్ది. త్రిబుల్ కొంచెం దాటి బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేస్తే చాలు. రివ్యూస్ అయితే చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. రాజమౌళికి మించిపోయింది ఉన్నారు, ఏదేమైనా ప్రభాస్ ఉన్నారు. అండ్ ఇంకోటి సెకండ్ హాలీవుడ్ రేంజ్ మూవీ అన్నాడు. సో అన్నీ చూస్తే ఎలా చూసినా మా మూవీ హిట్ ఈసారి. కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టు ఉంది. మా ప్రభాస్ని చూస్తేనే చాలు, అదే బాగుంది. హిట్ అనుకోవచ్చా? సలార్ కంటే మించిన హిట్ అనుకోవచ్చు, హిట్టే. ఓకే, నాగస్విన్ డైరెక్షన్ ఎలా ఉందండి? బాగుందమ్మా, చాలా బాగుంది. చాలా బాగుంది అసలు, యాక్షన్ అయి చాలా బాగుంది. ప్రభాస్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారండి? చాలా డాన్స్ కూడా చేశారు దీంట్లో. ఓకే, అంటే హాలీవుడ్ రేంజ్ లో ఉందన్నారు. ఉందండి. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఈ హిట్? ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ 20 minutes మంచి ఎలివేషన్ ఉంది, చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ వీక్ అన్నారు, ఎంతవరకు నిజం? ఫస్ట్ హాఫ్ ఓకే, పర్లేదు, అంత వీకేం కాదు, బాగానే బాగుంది. బ్లాక్ బస్టర్. చెప్పండి మేడం, ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది, సూపర్గా. అంటే తన మూవీకి మళ్ళీ తనే ఇది ఇవ్వగలదు కదా. సినిమా బాగుందా? ప్రభాస్ ఫ్యాన్ నువ్వు? ఓకే, ప్రభాస్ అంటే ఒక మహిళా ప్రేక్షకులకి చాలా ఇది. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుందమ్మా, సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సినిమా. ఓకే, ప్రభాస్ అంటే బాగా ఇష్టమా? బాగుంది. అమితాబ్ బచ్చన్ రోల్ చాలా బాగుందండి. ఓకే, ప్రభాస్ క్యారెక్టర్ బాగుందండి. సెకండ్ హాఫ్ గురించి వెయిటింగ్ అండి. పార్ట్ 2 గురించి వెయిటింగ్ అండి. సినిమా సూపర్, క్లైమాక్స్ హైలైట్. ఆనాడుతో వాటితో పోల్చలేం కానీ ఎక్సలెంట్ మూవీ. అందరూ ఫ్లాప్ అంటున్నారు కానీ చూస్తే తెలుస్తుంది బ్రో. సినిమా అయితే సూపర్ అన్న, సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇంకో పార్ట్ చూడాలి, చూసేదాకా కొంచెం కొంతమందికి అర్థం కాదు. 2 పార్ట్లు కలిపి చూద్దామని సూపర్ ఉంటుంది సినిమా. సూపర్ హిట్ మూవీ. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా రీచ్ అయింది. అంటే నేను మహేష్ బాబు ఫ్యాను, కానీ ఫస్ట్ ఇదే ఫస్ట్ టైం ఈ సినిమా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే సూపర్ ఉంది. సూపర్ అండ్ ప్రభాస్ యాక్టింగ్ చాలా బాగుంది. హాలీవుడ్ హీరో హాలీవుడ్ రేంజ్లో అవతార్ సినిమా మైమర్పించేలాగా సినిమా తీశాడు. అశ్విని దత్ గారు నిర్మాతగా చాలా సూపర్. ప్రభాస్ యాక్టింగ్ చాలా బాగుంది. అమితాబ్ బచ్చన్ గారు అయితే జీవించాడు. మొత్తం రివ్యూ చాలా బాగుంది అన్న చూడడానికి. మహాభారతం ఇవి బాగా చెప్పారు, బాగున్నాయి. బాగుంది. బీజిఎం బాగుందండి, సూపర్ ఉందండి. సలార్ కన్నా దాటుతుంది కలెక్షన్ ఉందండి. సలార్ 2 దాటద్దు అన్న.